హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను హేమంత్ శ్రీరామ్. ప్రస్తుతం మనం బేగంపేట పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఒక క్యాబ్ డ్రైవర్ని మార్నింగే అంటే అడ్రస్ కోసం కొట్టడం అనేది ఇక్కడ వీళ్ళు ఒక ధర్నా అయితే చేస్తున్నారు. ఇక్కడ అంటే ముక్కు పగిలి రక్తం కారడం వల్ల క్యాబ్ డ్రైవర్లు అందరూ కూడా ఇక్కడికి వచ్చి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయమని పోలీసు వారికి విజ్ఞప్తి చేశారు. ఒకసారి మనం అసలు ఎందుకు కొట్టారు అన్నదాన్ని ఒకసారి మనం వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు కొట్టారండి అసలు? బుకింగ్ చేసినారన్న ఒకళ్ళు బుకింగ్ చేసిన తర్వాత క్యాబ్ తీసుకొని పోయిండు డ్రైవర్. పోయిన తర్వాత ఇద్దరు వచ్చి వేరే వచ్చి ఎక్కినారు. దాని తర్వాత ఇంకోళ్ళు లోపల ఉన్నారంటే వాళ్ళకి ఎక్కించుకున్నాం. మళ్ళీ ఇంకోళ్ళు ఏమో వేరే చోట ఉన్నారంటే అది లొకేషన్ రాంగ్ చూపెడితే మా మీద రీమార్క్ వస్తుంది. రీమార్క్ వస్తే మనకి పెనాల్టీ పడుతుంది. అది చేంజ్ చేయి లొకేషన్ అంటే వాళ్ళు చేయలేదు. వేరే వాళ్ళకి వాళ్ళ ఇంటి వాళ్ళకి ఫోన్ చేసి పిలిచి రాగానే వాళ్ళు ధనా కొట్టేసినారు సార్. ఇది ఒకటి ముక్కు పలిగిపోయింది, రక్తం పోయింది డ్రైవర్ది. ఇప్పుడు డ్రైవర్ పిఎస్లో ఉన్నారు, లోపల ఉన్నారు సార్. ఇంకోటి ఏంటంటే ఫేక్ ఐడీలు వస్తున్నాయి. ఓలా ఉబేర్కి కస్టమర్ది ఫేక్ ఐడీలు ఉన్నాయి. దాంట్లో ఏం చేస్తున్నారంటే వాళ్ళు పైసలు తీసుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నీకు దెబ్బ తాకింది పోనీ ఇడిసేద్దాం. ఇప్పుడు నాది పైసలు పోయినాయి 3500, అది పోనీ ఎవరైనా తీసుకుపోయి కొట్టి చంపేస్తే ఎట్లా? దానికి రెస్పాన్స్ ఎవరు? ఓలా ఉబేర్ ఉన్నారా, లేకుంటే పోలీసు వాళ్ళు ఉన్నారా, గవర్నమెంట్ ఉన్నారా, ఎవరు ఉన్నారు? మాకి కస్టమర్ మీద ఎవరు యాక్షన్ తీసుకుంటారు? ఫేక్ ఐడీలు పెడుతున్నారు. ఇప్పుడు ఇట్లా కొట్టి ఇడిచినారు. మాకి ఎట్లా? మాది మేము 24 hours రాత్రి పోగల మేము ఎక్కడ అంటే అక్కడ వెళ్ళిపోతున్నాం బుకింగ్ రాగానే. ప్రతి ఒక్కరు డ్రైవరు ఎక్కడో ఒక చోట దెబ్బలు తింటున్నాడు, కానీ అందరూ చెప్పుకోవట్లేదు. ఎందుకంటే బాధపడుతున్నారు. ఈ రోజు ముందుకు వచ్చింది వాడు చెప్పాలి. డ్రైవర్ అంటే చిన్న చూపు ఉంది, ఎవరికి కూడా రెస్పెక్ట్ లేదు. ఒక మనిషి ట్రావెల్ చేస్తున్నంటే ఖచ్చితంగా డ్రైవర్ కావాలి. అది లారీ కానీ, టీసీ కానీ, పోలీస్ కానీ, ఎవరైనా కానీ ఒక మనిషికి సాటి డ్రైవర్ సహాయం చేస్తున్నా లేదా, ఒక మనిషి ప్రయాణం చేస్తున్నట్టే, ఒక పని చేస్తున్నట్టే, ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్తున్నారంటే ఖచ్చితంగా డ్రైవర్ కావాలి. కానీ డ్రైవర్ అంటే సమాజంలో రెస్పెక్ట్ లేదు. చిన్న చూపు చూడడం. ఆటో డ్రైవర్ అయినా, క్యాబ్ డ్రైవర్ అయినా ఎవరైనా కొట్టడం. ఆటో డ్రైవర్ కానీ ఎవరైనా కానీ రోడ్డు మీద పెట్టాడు కూడా మమ్మల్ని ఓటిపోడు. కారు కూతుడు, మనుషుల కూతుడు కొట్టుడే ఉంది. ఇదంతా డ్రైవర్ అంటే రెస్పెక్ట్ కావాలన్నా. లోపల కేసు పెట్టారన్నారు కదా, తీసుకున్నారా? పోలీసులు ఎలా స్పందించారు? తీసుకున్నారన్న. పోలీసు వాళ్ళ రూల్ ప్రకారం అయితే తీసుకున్నారు. వాళ్ళు కూడా చర్యలు అంటున్నారు. కానీ ఇంకేమైతే తెలియదన్న మాకైతే. వాళ్ళైతే ఇమ్మీడియట్గా వాళ్ళకి ఏదో ఒక శిక్ష వేసి ఇలాగా ఇంకేది జరగకుండా, మా డ్రైవర్ల మీదకి ఇంకేది జరగకుండా ఉండాలన్న. ఎందుకంటే ఎక్కడికి పోయినా అన్న ఇంకొక డ్రైవర్ని కొట్టాలంటే అబ్బా పాంబు డ్రైవర్లతో పెట్టుకోవద్దు అనే మాట ప్రకారం ఉండాలన్న. ఎవరైనా సరే ఏ డ్రైవర్ని కూడా కొట్టుకోకుండా చూసుకోవాలన్నా. అదే పోలీసు వాళ్ళ బాధ్యత కూడా. మాకు ఊబర్ ఓలా అంటే ఇచ్చారు, కానీ దేనికి మనకి యాప్స్ అన్నాయి మాకు. దానివల్ల దెబ్బలు తింటాను, డబ్బులు పోతున్నాయి అన్న. అక్కడ దాకెందుకన్నా ఎంతమంది డ్రైవర్లు చనిపోవట్లేదు అన్న. ఇప్పుడు 3 daysలో 3 డ్రైవర్లు చనిపోయారన్న. ఇప్పటికి అన్న కోంబెల్ అని చాలా అన్న. మీరు కూడా చూస్తున్నారు కన్నా. కొద్దిగా మీరు మాత్రం ఇది సీఎం దానికి తీసుకెళ్ళి మాకు ఏదో ఒకటి చూడాలన్నా. అది మాకు కావాల్సింది. కేసు పెట్టిన తర్వాత అంటే కస్టమర్ ఏమన్నాడు అసలు? కొట్టిన తర్వాత అసలు కస్టమర్ స్పందన ఎలా ఉంది? అసలు ఎందుకు కొట్టాల్సి వచ్చిందని చెప్తున్నాడు. అది దాని గురించి నాకు తెలియదన్న. కస్టమర్ వచ్చేసి మామూలుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు. మేము డ్రైవర్ అంటే చిన్న సిలకనగా అయిపోయింది, చిన్న చూపు అయిపోయింది ప్రతి ఒక్కరికి. అదేంటంటే మా ఇష్టం, మేము కంప్లైంట్ పెడతా ఉంటాం. మేము డ్రైవింగ్ చేయాలా, వాళ్ళతో మాట్లాడాలా, లేకుండా మేము కంప్లైంట్ పెట్టాలా మాకు అర్థం కాదు. ప్లస్ అదొకటి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆ గలీలో బాధ ఈ గలీలో బాధ అంటారు. లేదంటే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ప్రతి ఒక్కటి. ఇదే కాదు, ప్రతి ఒక్కటి పక్క స్టేట్లో ఒకటి పెట్టారు, కర్ణాటక స్టేట్లో. అక్కడ ప్లస్ ఒక డీజిల్ కానీ పెట్రోల్ కానీ మన స్టేట్ కన్నా 10 రూపీస్ తక్కువ ఉంది. అక్కడ ప్రైస్ కూడా 28 రూపీస్ చేశారు, మనకు చేయట్లా. ఈ స్పందన అనేది మీరు గవర్నమెంట్ వాళ్ళ సీఎం రేవంత్ రెడ్డి సార్ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఇదొకటి. మా ఏమైనా జరిగినా కానీ వాళ్ళకి కనీసం 6 months జైలు శిక్ష ఉంటే రెండో ఒకటి నెక్స్ట్ టైం మా మీద చేసుకోవడానికి భయపడాలి అన్న. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క డ్రైవర్ అన్న కాయ కష్టం చేసుకొని అప్పో సొప్ప చేసి మా కొంత ఈఎంఐ లెక్క కారు నడిపించుకుంటున్న తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఒక కారు డ్రైవర్ అనేది చిన్న చూపు అయిపోయింది. ఒక డ్రైవర్ మీద చేసారు అంటే వాడేం చేస్తలే వీడేం చేస్తలే అని ప్రతి ఒక్కరికి అయిపోయింది. ఏంటంటే తెలంగాణ రాష్ట్రం డ్రైవర్లో బతకాలని ఎంతోమంది పిల్లల అంటే పుస్తల తాడు అమ్మి కారు కొనుక్కొని ఈఎంఐలు కట్టలేని పరిస్థితులు అయిపోయింది. మన రేవంత్ అన్న గారు ఎక్కిన కాంచి ఇప్పటికీ 50 రోజుల నుంచి 15 మంది డ్రైవర్లు చనిపోయారు. కానీ ఎలాంటి స్పందన గవర్నమెంట్ నుంచి డ్రైవర్లకు ఎలాంటి న్యాయం జరగట్లేదు. ఓలా కానీ ఊబర్ కానీ ర్యాపిడో కానీ ఇన్సూరెన్స్ అనేది ఇస్తుంది కదా, అది క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉండదా మరి? ఓలా ఊబర్ వాళ్ళు ఖచ్చితంగా డ్రైవర్లకు ఇన్సూరెన్స్ అని 1,00,000 2 లక్షల ఇంట్లో ఇన్సూరెన్స్ అని చెప్పేసి డ్రైవర్లను మభ్యపెట్టి
వాళ్ళ యాప్లో జాయిన్ చేసుకోవడం జరిగింది. ట్యాక్సీ రూపంలో మీకు ఇన్సూరెన్స్ అని మీకు ఏదైనా ఎలాంటి అన్యాయం జరిగినప్పుడు మీకు ఆ ట్యాక్సీ రూపంలో చెల్లిస్తా అని చెప్పి ఎంతోమంది డ్రైవర్లు చనిపోయినా కానీ ఒక్క రూపాయి ఏ డ్రైవర్కి చెందలేదు. ఓలా ఊబర్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా ప్రాబ్లం జరుగుతున్నాయని పక్క రాష్ట్ర బండ్లు తీసుకొచ్చి ఉన్న డ్రైవర్లు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర డ్రైవర్ల గిట్ట మొత్తం సంఖ్య మొత్తం తగ్గించి పక్క రాష్ట్ర బండ్లను ఎక్కువ సంఖ్య పెంచుకుంటే ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్ర డ్రైవర్లు చనిపోయినా కానీ ఎలాంటి ఇన్సూరెన్స్ లేకుండా చేస్తున్నారు. ఖచ్చితంగా మేము దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఓలా ఊబర్ మీద భారీ ఎత్తున ధర్నా చేస్తాం. ఇప్పటికైనా ఓలా ఊబర్ వాళ్ళు ఖచ్చితంగా డ్రైవర్లకు సపోర్ట్ చేయకపోతే మాత్రం మీ ఓలా ఊబర్ మాత్రం మీ యాప్ను మాత్రం బ్యాన్ చేసే వరకు మేము పోరాటం చేస్తాం. ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర డ్రైవర్లని ఓపిక బట్టి చూస్తున్నాం. ఇంకా నెల రోజుల దాకా ఓపిక పడతాం. మీ బుద్ధి ఓలా ఊబర్ వాళ్ళు మారకుంటే మాత్రం ఖచ్చితంగా భారీ ఎత్తున ధర్నా చేసి మీ యాప్ని తొలగించైనా సరే మేము ఏదో విధంగా చేసైనా సరే మేము ఒక కొత్త యాప్ తెచ్చుకొని మా డ్రైవర్లను మేము అందరం బతికే విధంగా చూస్తాం. దయచేసి మేము కోరేది సీఎం రేవంత్ అన్న గారు ప్రతి ఒక్క డ్రైవర్ని చూడండి. మీరు మన ఒక ప్రోగ్రాం పెట్టారు, ఎవరు పెట్టారు? ఖద్దరు బట్టి వేసుకొని పోయాడు, చిరిగిపోయిన అంగోడు రాలేదు. అక్కడ చిరిగిపోయిన అంగోడు వస్తే డ్రైవర్ అనే బాధ తెలుసు. ఇవాళ ఒక డ్రైవర్ వ్యక్తికి ఇవాళ మూతి పలిగిపోయింది. ఏం స్పందన అయింది? ఊబర్ ఆఫీస్ ఫోన్ చేస్తే స్పందించలేదు ఇంతవరకు. అదే కస్టమర్కి ఈసారి ఇట్లా నన్ను ర్యాష్గా మాట్లాడిండు, నా తొడ మీద చేసిండు, నన్ను అసభ్యంగా చూసిరని ఇమీడియట్గా కస్టమరు యాప్కి లొకేషన్ పెడితే ఆ డ్రైవర్ది బ్లాక్ చేస్తున్నారు. వాడు డ్రైవరు అప్పు చేసిన పైసలు ఎక్కడ పోవాలి? నువ్వు బ్లాక్ చేసినావు. మా బతుకు తెరువు ఎట్లా? మా బతుకు తెరువు అట్లా లేదు. మేము డైరెక్ట్ ఊరేసుకోవడము, కిరోసిన్ పోసుకోవడం, పెట్రోల్ పోసుకోవడం ఇట్లా చావడం జరుగుతుంది. కాకపోతే మీరు ఏం చేయాలంటే మీకు అలా కంప్లైంట్ వచ్చినప్పుడు డ్రైవర్కి ఫోన్ చేసి ఆ కస్టమర్కి ఫోన్ చేసి ఎవరు తప్పు ఉంది ఏందని ఆఫీస్కి పిలిపించుకోండి. లేదా మీరు వచ్చి ఎంక్వైరీ చేయండి. ఆ ఎంక్వైరీ చేస్తే ఎవరిది తప్ప అనేది తెలిసిపోతుంది. ఆ తప్పులు చూడకుండా బ్లాక్ చేస్తే మా బతుకులు తెరువులు ఎట్లా? మేము ఏం చేసి బతకాలి? దయచేసి చెప్తున్నామండి, ఓలా ఊబరు మీరు మాకు సపోర్ట్గా ఉండాలని మేము కోరుకుంటున్నాము. కస్టమర్ కంప్లైంట్ పెట్టింది తొందరగా తీసుకోకుండా డ్రైవర్కి ఏం జరిగింది, అక్కడ ఏం జరిగిందని డ్రైవర్ నడుచుకున్న తర్వాత మీకు ఏ విధంగా న్యాయం అనిపిస్తే ఆ విధంగా చేయండి. కానీ కస్టమరు కంప్లైంట్ పెట్టగానే వాళ్ళని యాక్సెప్ట్ తొందర చేసి మా ప్రాబ్లం తొందర చేయకుండా మీరు మా బ్లాక్ చేసి మాకు చావు కారణం మీరు అవుతారు. దయచేసి ఓలా ఊబర్కు మీ చేతులెత్తి మొక్కుతున్నాము. మా యొక్క డ్రైవర్ అన్న బాధ విని ఇప్పటికైనా మా డ్రైవర్ అన్నలకు మంచి జరిగే విధంగా చూస్తారని మేము ఆశిస్తున్నాం. జై డ్రైవర్ అన్న. గవర్నమెంట్ నుంచి ఏం స్పందన లేదు. 20-30 మంది డ్రైవర్లు చనిపోయారు. ఇప్పుడు నిన్న ఒక అన్నకు కస్టమర్ ఊబర్ బుక్ చేసుకుంటే రాంగ్ లొకేషన్ వచ్చిందని కొట్టిరు కస్టమరు. నందన్న ఇంకా శ్రీకాంత్ అన్న 4-5 అన్న వాళ్ళు వచ్చి ఇక్కడ కంప్లైంట్ చేసారు పిఎస్లో. అయితే వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారంట. కోపం వచ్చింది, కొట్టినాం. అయితే ఏముంది, ఇవి ఉన్నాయి తీసుకో లేకపోతే లేదని ఇట్లా భయపట్టిస్తున్నారంట డ్రైవర్లనే. మళ్ళీ కారు అద్దాల వల్ల కొట్టిర్రు. ఇట్లా దౌర్జన్యం జరుగుతుంది తెలంగాణ ట్యాక్సీ డ్రైవర్ల మీద. ఇది ఎక్కడ సిటీలో ఎక్కడ పోయినా ఇది ఎవరో ఒకరు కొడుతూనే ఉన్నారు. ఆటో డ్రైవరు, కార్ డ్రైవర్ అంటే ఒక వాల్యూ లేదు. కుక్క కంటే ఈనంగా చూస్తున్నారు హైదరాబాద్ సిటీలో. దీన్ని సీఎం గారి దృష్టికి వెళ్తే ఏదైనా సానుకూలంగా స్పందించాలనుకుంటున్నాను. అయితే మొన్న ఫుడ్ తీసేస్తే సీఎం స్పందించాడు. మా డ్రైవర్లకు కూడా ఊరి పోసుకొని చచ్చిపోతున్నాం. ఇన్ని సంవత్సరాల నుంచి మేము చచ్చి బతుకుతున్నాము. మా గురించి ఇంత కూడా పట్టించుకుంటలేడు సీఎం. కుమారాంటికి 5 నిమిషాల నెలకు 2-3 లక్షలు సంపాదిస్తే ఆమెకు స్పందిస్తుండు. డైలీ 1000 రూపాయలు సంపాదిస్తే వాళ్ళకి మాకు ఇంత కూడా స్పందిస్తలేడు సీఎం సారు. మళ్ళీ ఎట్లా ఎలక్షన్ ముందు ఓలా ఊబర్ తీసేస్తా, డ్రైవర్లకు పాతకాలం వస్తుంది అట్లా ఇట్లా అని చెప్పిండు. ఇప్పుడు ఏం స్పందిస్తలేరు, ఏం చేస్తలేరు. ఎల్బీ స్టేడియంలో మీటింగ్లకు పోయినా ఎవరో బీఆర్ఓలో ఎవరో ఎక్కటోళ్ళు నార్తోళ్ళు ఎక్కడెక్కటోళ్ళు వచ్చి మీటింగ్కి వచ్చారు. ఎయిర్పోర్ట్లో ఉన్న డ్రైవర్లకి తెలంగాణ డ్రైవర్ ఒక్కరు కూడా వెళ్ళలేదు ఆ మీటింగ్కి. మమ్మల్ని రానియలేదు కూడా, ఇన్ఫర్మేషన్ కూడా రాలేదు. అయితే ఇప్పుడు బయట స్టేట్ బండ్లు చాలా వస్తున్నాయి. ఒక 20-30 వేల బండ్లు నడుస్తున్నాయి. కాశ్మీర్ ఒక్కటి ఇచ్చి అన్ని స్టేట్లు ఇండియాలో అన్ని స్టేట్ బండ్లు హైదరాబాద్లో నడుస్తున్నాయి. డైలీ మా డ్రైవర్ల సంపాదన డైలీ 7-8 కోట్ల సంపాదన వెళ్ళిపోతుంది. ఒక రోజుకి 7-8 కోట్ల సంపాదన పోతుంది. అదే సంపాదన ఉంటే మేము డ్రైవర్ల మంచి బతుకమా? ట్యాక్సులు మేము కట్టాలి టీఎస్కి, తెలంగాణ స్టేట్కి. వాళ్ళు బయట నుంచి వచ్చి వాళ్ళు మంచిగా బతుకుతారు.
ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో ఏం అర్థమవుతలే. మేము వేరే స్టేట్కి పోతే ఇట్లా పొద్దుగాల కిరాయి పోయి సాయంత్రం స్టేట్ నుంచి బయటికి వెళ్తే అక్కడ బార్డర్ కాడ టక్కున పట్టేస్తున్నారు. వేరే స్టేట్కి పోతే మా వెహికల్ ఈడను అసలు పోలీసులు ఒక్క బండి పడతలేరు, చేస్తలేరు. ఓన్ ప్లేట్ బండ్లు కూడా ఆపుతున్నారు వేరే స్టేట్కి వెళ్తే. ఈ స్టేట్లో ఏం అంత కేర్ తీసుకుంటలేరు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా చెప్పదలుచుకున్నది ఇదే.